అందరికీ నమస్కారం. ఇవాళ టాపిక్ ఏంటంటే, మనకు ఒక 10 సంవత్సరాల నుంచి లోక్‌సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు. 10 సంవత్సరాల నుంచి లేరు. ఈసారి రాహుల్ గాంధీ గారు ఎన్నికైనరు. అయితే ఆయన ఫస్ట్ టాపిక్ ఏం స్టార్ట్ చేసిండంటే, విద్యార్థులు వాళ్ళ భవితవ్యం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. నీట్ ఎగ్జామినేషన్, ఎస్పెషల్లీ నీట్ ఎగ్జామినేషన్ అనేది ఒక టాపిక్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే పేపర్ లీకు, ఈ నీట్ ఒకటే కాకుండా నెట్ యూజీసీ, నెట్ సిఎస్ఐఆర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నీట్, అండర్ గ్రాడ్యుయేషన్ నీట్, ఇట్లా అన్ని పేపర్లు లీకులే. ఇంకేమన్నట్టు యూపీఎస్సీలో కూడా లీకులైననే ఉంటుంది. యూపీఎస్సీలో చాలా కొంతమంది ఫస్ట్ టైమే వాళ్ళు మోడలింగ్ చేసి వచ్చిన వాళ్ళు, ఒక రాజకీయవేత్తల వాళ్ళ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఫస్ట్ టైమే వాళ్ళు సివిల్ సర్వీస్ కొట్టేస్తారు, ఐఏఎస్ అయిపోతారు. వాళ్ళకంటే ముందు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు. అది ఏ బేసిస్ మీద అవుతారో ఏమవుతారో, ఇక అది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇట్లాంటివి ఏం కావు నాకు తెలిసి. ఎందుకంటే మనకు అట్లాంటివి రావు. ఇవన్నీ నార్త్ స్టేట్లలో అయితే ఉంటాయి. ఆ యూపీ, ఆ బీహారు, ఆడికెళ్ళి వచ్చిన బ్యాచ్ ఏదో దొంగల బ్యాచ్ మంది చూసినా కదా మన తెలంగాణలో ఎట్లా దోసుకున్నారో. ఆ సోకాల్డ్ ఐఏఎస్లు, ఆ బీహారీ ఐఏఎస్లు మొత్తం దోచిపడేసిండ్రు అనమాట. సో అయితే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినాక నీట్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాము. పిల్లలు 24 లక్షల మంది పిల్లలు రాసిండ్రు. దీనికి ఒక 10 అట్లనే ఒక ప్రతి ఇంట్లో ఒక 4 చొప్పున వేసుకుంటే 1 కోటి మంది ఉంటారు. వాళ్ళ చుట్టాలు, బంధువులు, వాళ్ళు వీళ్ళు ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మ నాన్న, తాతలు, ఇట్లా మన పెద్ద నాన్నలు, చిన్న నాన్నలు వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. అరే మావాడు ఎగ్జామ్ రాసిండు ఏమవుతుంది, అరే మా మనవాడు ఎగ్జామ్ రాసిండు ఏమవుతుంది, అరే నా అల్లుడు రాసిండు ఏడవా పరీక్షలు ఏడవా అన్నట్టు. సో ఇట్లా చూసుకుంటే కనీసం ఒక 2-3 కోట్ల మంది, నేను ఎగ్జామ్ రాసినప్పుడు కూడా మా చిన్నమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, ఇంకా మా అత్త వాళ్ళు, అందరు చుట్టాలు అందరు చూసేవాళ్ళు. అరే ఎగ్జామ్ రాసిండు ఏమైంది అన్న టైప్లో. ఎందుకంటే ఎంసెట్ ఎగ్జామ్ అంతా సీరియస్గా ఉంటుండే అప్పట్లో. సో ఇంతమంది ఎగ్జామ్స్ని మరి ఇంత దెబ్బతింటుంది అన్న ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు దాన్ని లోకసభలో రాహుల్ గాంధీ గారు ఎత్తితే మీరు ఒకసారి చూడండి, వీడియో చూడండి ప్రజలారా. షో యూ దిస్ వీడియో. ఇక్కడ ఈ టాపిక్ అన్నమాట, చూడండి. मैं आपको पूर्व में बता चुका हूं कि आप विषय राष्ट्रपति भाषण में रखें. अभी आप नहीं सर, हम रिकॉर्ड में नहीं जाएगा, इसलिए मेरा आग्रह है. हिंदुस्तान के जो स्टूडेंट्स हैं उनको हम जॉइंट मैसेज देना चाहते थे. हाँ दे, सुनिए, जॉइंट मैसेज देना चाहते थे ऑपोजिशन और सरकार के साइड से कि इस मुद्दे को हम ज़रूरी मानते हैं और इसीलिए हमने सोचा था कि आज स्टूडेंट्स की रिस्पेक्ट करने के लिए हम नीट पर डिस्कशन करें. ठीक है, आप डेडिकेटेड डिस्कशन. अब बात यह है कि 2 फोर्सेस हैं. एक तरफ नहीं माने प्लीज. ओके, सभा पटल पर रखे जाने वाले पत्र आइटम नंबर 3 श्री अर्जुन मेघवाल जी. చూసాను కదా ప్రజలారా, రాహుల్ గాంధీ గారు నీట్ పైన మన ఇద్దరం అంటే అపోజిషన్, గవర్నమెంట్ రెండు కలిసి ఒక డిసిషన్కి రావాలి, పిల్లలకు అన్యాయం జరగొద్దు అని చెప్పి మాట్లాడితే ఆయన మైక్ కట్ చేసి ఇంకా ఆయనను మాట్లాడియకుండా చేసేసి ఇంకా వేరే టాపిక్ తీసుకుపోయిండ్రు. ఇట్లా ఎంతకాలం నడిపిస్తారండి ప్రభుత్వాలు? ఇట్లా తొక్కేసే ఆలోచనలు ఇట్లాంటివన్నీ ఎన్ని సంవత్సరాలు నడిపిస్తారు? ఇది సమంజసం అనిపిస్తుందా మీకు ఎవరికన్నా? నాకైతే అస్సలు సమంజసం అనిపిస్తలేదు. ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఏ ఎగ్జామ్ అయినా కానీ, మెడికల్ ఎడ్యుకేషన్ అనే కాదు ఏ ఎగ్జామ్ అయినా కూడా అసలు పిల్లలు ఎంత సీరియస్ హార్డ్ వర్క్ చేస్తారు, ఎంతో సీరియస్గా హార్డ్ వర్క్ చేస్తారు. ప్రతి ఎగ్జామ్ అంటే అసలు తినక అసలు నిద్రపోయి పోక ఒక వెరీ స్ట్రిక్ట్ షెడ్యూల్ తోటి నడుస్తుంది లెక్క అంతా. లేకుంటే ఆ ఎగ్జామ్స్ని చేయలేము. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. అంతటి ఎగ్జామ్ ఉన్నప్పుడు, అట్లాంటి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఏదో పేపర్లన్నీ లీక్ చేసేసి నీట్ మాట్లాడితే మ్యూట్ చేస్తా అన్న టైప్లో ఉంటే ఎట్లా? ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ అండి? నాకైతే అస్సలు సమంజసం అనిపించలేదు. ఇది లోక్సభ ఓం బిర్లా గారు ఇట్లా చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. మీరు కూడా కమెంట్స్లో ఏమైనా ఉంటే పెట్టండి ప్రజలారా. మీరు కూడా ప్రైమ్ మినిస్టర్ గారికి కానీ, హోమ్ మినిస్టర్ గారికి కానీ, లోక్సభకి కానీ ఒక ఈమెయిల్, ఒక ట్వీటో చెయ్యండి.
ఎందుకంటే మనం అందరం మాట్లాడితేనే మన మాట అంటే ఏందో, ప్రజల మాట అంటే ఏందో గవర్నింగ్ బాడీకి తెలిస్తేనే మనం ముందుకెళ్తుంది. లేదు మనం ఏం మాట్లాడము, ఇట్లనే కూర్చుంటాము అనుకుంటే మన పిల్లల భవిష్యత్తు ఇలా దెబ్బతిన్నది, రేపొద్దున మన ఉద్యోగాల భవిష్యత్తు దెబ్బతింటుంది, రేపొద్దున మన ఇల్లుల సంగతి దెబ్బతింటుంది. అన్ని దెబ్బ తింటూనే ఉంటాయి. ఎన్నేళ్ళు ఓడ్చుకుందాం? మనం ఓడ్చుకోవడం కాదు, ఏదో ఒక రోజు మనమైతే మాట్లాడాల్సి వస్తుంది కదా. అట్లాంటప్పుడు సామరస్యంగా మాట్లాడడం అది ముందు నుంచే మొదలు పెడితే బాగుంటుంది కదా. కనుక నా ఉద్దేశంలో, మై సిన్సియర్ ఒపీనియన్, నేను నా జాబ్ చేస్తున్నాను, నాకు ఇది కరెక్ట్ అనిపించింది, నేను ఈ ప్రశ్న లేవనెత్తడం, ఈ వీడియోని చేయడం నాకు కరెక్ట్ అనిపించింది, నేను అదే మీరు కూడా కరెక్ట్ చేస్తారు అనుకున్న ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. కైండ్లీ రెస్పాండ్ ఆన్ దిస్ వన్. అండ్ మీకు వీలైతే ట్వీట్ చేయండి ప్రధానమంత్రి గారికి, సార్ ఈ నీట్ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేయండి, మళ్ళీ రీకండక్ట్ చేయండి, ఒక స్ట్రిక్ట్ ఏజెన్సీతో నడిపియండి, సభలో ఇంకా అసలు సభా మర్యాదను కాపాడండి. అట్ ద సేమ్ టైం లీడర్ ఆఫ్ అపోజిషన్కి కానీ ఎవరు మాట్లాడినా వాళ్ళకి స్పేస్ ఇవ్వండి. అదే మన స్వతంత్రం, అదే మన కాన్స్టిట్యూషన్, అదే మన పార్లమెంట్లో ఒక గొప్ప నిలకడతనం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.